హలో గాయస్, ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి లాస్ట్ మ్యాచ్లో జితేష్ శర్మ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, గుర్తుందా? మనకి ఫైనల్కి వచ్చేసరికి ఖచ్చితంగా టిమ్ డేవిడ్ అవైలబుల్గా ఉంటాడని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు మనకు వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటి అంటే టిమ్ డేవిడ్ ఎస్ఆర్హెచ్ మీద మ్యాచ్లో తొడకండ్రాలు పట్టేసి బయటికి వెళ్ళిపోయాడు కదా. సో మరి దాని తర్వాత చూసుకుంటే ఇప్పటి వరకు కూడా అతను పూర్తిగా ఫిట్నెస్ సాధించలేదు అని చెప్పేసి, దాని తర్వాత ఈ ఫైనల్ మ్యాచ్కి అతను అందుబాటులో ఉండడని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో మరి ఇదే కనుక నిజమైతే సో ఖచ్చితంగా ఆర్సీబీ ఫ్యాన్స్కి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పాలి. సో దాని తర్వాత నిన్న ఇది ప్రీ మ్యాచ్ మనకి ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండేది కదా. సో దాంట్లో కూడా రజాత్ పటిదార్ కూడా దీని గురించి మాట్లాడాడు. సో ఇప్పటి వరకు కూడా నా దగ్గరకి ఎటువంటి స్టేట్మెంట్ రాలేదు. సో మరి టిమ్ డేవిడ్ పూర్తి ఫిట్నెస్ సాధించాడా లేదా అనే దాని గురించి కూడా మాకు తెలియదు. సో మరి రేపు సాయంత్రం లోపు అయితే దీని గురించి ఒక అప్డేట్ వచ్చింది, అప్పుడైతే చెప్తాను అని చెప్పేసి సో మరి రజాత్ పటిదార్ కూడా మాట్లాడాడు. సో దీని ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా మరి టిమ్ డేవిడ్ అవైలబుల్గా ఉండటం అనేది చాలా కష్టం అనిపిస్తూ ఉంది. మరి సో మరి ఒకవేళ కనుక టిమ్ డేవిడ్ అవైలబుల్గా లేకపోతే ఖచ్చితంగా కొంచెం వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ అనేది కొంచెం వీక్ అయ్యే ఛాన్సే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకల్లే చూసుకుంటే చివరిలో స్టోయినిస్ లాంటి భారీ హిట్టర్లు ఉన్నారు. మరి వీళ్ళకల్లే చూసుకుంటే టిమ్ డేవిడ్ లాంటి భారీ హిట్టర్లు లేకపోతే ఖచ్చితంగా కష్టంగా మారే ఛాన్సే ఉంది. సో ఏదైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.